మిల్లెట్స్ జీరా రైస్. ఓకే, సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, జీరా యాడ్ చేయొచ్చు అనమాట. సో జీరా ఏంటంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు, ఆ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి చాలా మందికి. చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మిల్లెట్స్ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాను. ఏం మిల్లెట్స్? ఇది కొర్రలు యూస్ చేస్తాం. కొర్రలు యూస్ చేస్తున్నాం. అంటే యూజువల్గా జీలకర్ర తీసుకొచ్చు, కొద్దిగా జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తాము, అండ్ నెయ్యి వెరీ ఇంపార్టెంట్. సో జీరా రైస్ కానీ ఇలా మిల్లెట్స్తో జీరా రైస్ చేసుకుంటే అంటే నెయ్యి అనేది కమ్మదనానికి అనమాట. సో పర్ఫెక్ట్గా తీసుకొచ్చు. ఇంకా స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. మరి స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. కొంచెం నెయ్యి, సో నెయ్యి అందరూ కంప్లీట్గా అవాయిడ్ చేయాలని అనుకుంటారు ఒకసారి ఇలా ఫ్యాటీ లివర్ అలా రాగానే. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ అంటే లైక్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ మనం ఇలా ఫ్లేవర్డ్ రైసెస్ చేసుకునేటప్పుడు ఒక ½ teaspoon ఆఫ్ గీ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత హోల్ స్పైసెస్ కూడా వేద్దాము. సో జీరా రైస్ కాబట్టి మిల్లెట్స్తో చేస్తున్నాం కాబట్టి ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది మనము బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. బట్ ఇందులో గీతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎర్లీ డిన్నరే ప్రిఫర్ చేయాలి. అండ్ లంచ్ టైంలో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత జీరా వేసుకుంటున్నాను. సో జీరా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాను. అండ్ అలాగే బే లీవ్స్ కూడా, బిర్యానీ ఆకును, కొంచెం వెల్లుల్లి, కొంచెం మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగే కొంచెం ఉల్లిపాయలు కూడా. యూజువల్గా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనకి ఫ్యాటీ లివర్ వచ్చిందని? సైన్స్, సిమ్టమ్స్ ఏంటి? సో సిమ్టమ్స్లో వచ్చేసి వాళ్ళకి నాజియా సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ డైజెషన్ అనేది త్వరగా అవ్వదు. ఈవెన్ దో వాళ్ళు ఒక జ్యూస్ తీసుకున్నా సరే వాళ్ళకి అదే కొంచెం ఎక్కువగా తేపుల్లాగా వస్తూ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ చాలా మందికి నార్మల్గా అయితే జ్యూసెస్, లిక్విడ్స్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. వాళ్ళకి అది కూడా డైజెస్ట్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది అండ్ అలాగే కాన్స్టిపేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తుంది? ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా. ఇందులోనే మనం కొంచెం సాల్ట్, సో వన్స్ ఇన్ ఏ వైల్ మనం వాడచ్చు అనమాట. వాడచ్చు. అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా. ఇప్పుడే ఆ ఫ్లేవర్, జీరా ఫ్లేవర్ తెలిసిపోతుంది. సో నెక్స్ట్ మనం కొర్రలు కూడా వేసేసుకుందాం. సో ఫ్యాటీ లివర్ అనేది క్యూరబుల్లా? మనం కంప్లీట్గా దాన్ని క్యూర్ చేసేయచ్చు? కంప్లీట్గా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. మనం తీసుకునే డైట్లో ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ తగ్గించి అండ్ కొంచెం హైడ్రేషన్ ఎక్కువగా పెట్టుకోవాలి అండ్ అలాగే లివర్ని తరచుగా డిటాక్స్ చేసుకుంటూ ఉండాలి. సో అందరూ డైట్ అంతా బాగా ఫాలో అవుతారు, బట్ బాడీని డీటాక్స్ చేసుకోవడం మర్చిపోతారు. సో ఎలా డీటాక్స్ చేసుకోవాలి బాడీని? సో బాడీని డీటాక్స్ చేసుకోవాలి అంటే మనం ఫుడ్ అంటే డైట్ స్టార్ట్ చేసే ముందే డీటాక్స్ డ్రింక్స్ అంటే లైక్ మనకు జీరా వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ, ఏబీసీ జ్యూస్ కానీ అండ్ దాంతోపాటు వామ్ వాటర్ కానీ, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా మన బాడీని చక్కగా డీటాక్స్ చేస్తుంది. అంటే బాడీలో ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఫ్లష్ అవుట్ చేస్తుంది త్రూ యూరిన్ ఆర్ స్వెట్ ద్వారా కానీ. సో ఇలా మనం ఈ డ్రింక్స్ డే స్టార్టింగ్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో
యూజువల్గా డీటాక్స్ డ్రింక్ తీసుకున్న ఎంతసేపటికి మనము బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి, ఇమీడియట్గా తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు? ఒక 15 to 30 minutes వరకు గ్యాప్ పెట్టుకోవాలి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టున్నా మరి? యా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. సో యూజువల్గా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ చాలామంది ఆల్కహాలిక్సే ఉంటారు. ఎస్. ఎవరైతే ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకి కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయా? యా, నాన్ ఆల్కహాలిక్ వాళ్ళకు కూడా మ్యాక్సిమం సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ వాళ్ళకి ఏంటి అంటే కొంచెం వెయిట్ రిడక్షన్ కూడా ఉంటుంది, అండ్ దాంతోపాటు వాళ్ళకి ఆకలి ఎక్కువగా అవ్వదు. సో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి కొంచెం స్ట్రెస్గా ఉన్నా, డిప్రెషన్గా ఉన్నా, ఏదైనా బాడీ డిస్టర్బెన్స్గా ఉన్నా వాళ్ళు ఆల్కహాల్ తీసేసుకొని ఏదో ఫుడ్ తీసేసుకొని మేనేజ్ చేస్తూ ఉంటారు. బట్ నాన్ ఆల్కహాలిక్స్కి అది కుదరదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దాంట్లో లాస్ ఆఫ్ ఎపిటైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అప్పుడు తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎస్. సో అలాంటి వాళ్ళు జ్యూసెస్ ప్రిఫర్ చేయొచ్చు, అంటే లిక్విడ్స్ డీటాక్స్ డ్రింక్ కాకుండా మధ్యలో మీన్ వైల్ స్నాక్స్ కానీ బ్రంచ్ కానీ ఇలాగా మనము డ్రింక్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు? యా, వాళ్ళు డ్రింక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు కొంచెం ఏదైనా సెమీ సాలిడ్గా, అంటే ఇప్పుడు సూప్స్ తీసుకుంటున్నారు అనుకోండి, అందులోనే కొంచెం ఏదైనా వెజిటేబుల్స్, బాడీ హైడ్రేట్ కూడా అవుతుంది, వాళ్ళకి మంచి క్యాలరీస్ కూడా వస్తాయి, అండ్ అలాగే కొంచెం ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సో మిల్లెట్స్ జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది, మరి సర్వ్ చేసుకుందామా? యా, రెడీ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ జీరా రైస్లో ఏంటంటే ఆ అరోమా అందరి ఫేవరెట్, సో పర్ఫెక్ట్ అదే కైండ్ ఆఫ్ అరోమా వస్తుంది. సో రెడీ అయిపోయినట్టు మరి? యా, లాస్ట్ మిల్లెట్స్ జీరా రైస్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ మిల్లెట్స్ జీరా రైస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మిల్లెట్ జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా దినుసులు 1 స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కొర్రలు 1 కప్పు. మిల్లెట్ జీరా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి వేగాక అందులో హోల్ గరం మసాలా దినుసులు, జీలకర్ర, బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ఉడికించిన కొర్రలు వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్లెట్ జీరా రైస్ రెడీ.